ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఇల్లు పూర్తయి చివరి బిల్లు కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆఖరి బిల్లును రిలీజ్ చేసింది. లబ్ధిదారుల ఎదురుచూపులు ఫలించాయి. ఇందిరమ్మ ఇంటి 4వ విడత సాయాన్ని అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మొదటి 3 బిల్లులు వెంటనే చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 4వ విడత బిల్లు పెండింగ్ లో పెట్టింది. చివరి బిల్లును కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూరే నిధులతో కలిపి ఇవ్వాలని యోచించింది. చివరి దశకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అందే నిధులను కలిపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి కేంద్రం 72,000 అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 28,000 కలిపి లబ్ధిదారులకు ఇవ్వాలని భావించింది. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించలేదు. దీంతో పూర్తయిన ఇళ్లకు బిల్లులు నిలిచిపోయాయి. లబ్ధిదారుల ఆందోళనతో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపునకు చర్యలు తీసుకుంది. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పేదల ఇళ్ల నిర్మాణంలో వెనక్కి తగ్గేది లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి రూపాయి కూడా రాలేదన్నారు. కేంద్రం తన బాధ్యత నిర్వర్తించకపోయినా పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ పేదల కోసం 185 కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. 15,475 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చివరి విడత బిల్లు మంజూరు చేశామని చెప్పారు.